హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 75వ పుట్టినరోజును చేసుకున్నారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి, మహేష్ బాబు, దర్శకులు రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మీ నాయకత్వం స్ఫూర్తిదాయకం అంటూ కొనియాడారు. ఈ సందర్భంగానే నరేంద్ర మోదీ జీవిత కథతో మా వందే అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది సిల్వర్ కాస్ట్ క్రియేషన్ సంస్థ. మోదీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పోషించనున్నారు. క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకుడు, వీర్ రెడ్డి ఎం నిర్మాత. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం బలం గొప్పదనే సందేశంతో యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాల్ని ఎంతో సహజంగా సినిమాలో చూపించబోతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదుగుదల వెనుక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి ఉన్న అనుబంధం ప్రేక్షకులకు భావోద్వేగాల్ని పంచనుందని తెలిపారు. సందేశంతో పాటు మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే అంకితమైన ప్రధాని మోదీ జీవిత విశేషాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని చెప్పారు. యుద్ధాలకి అతీతంగా ఎదిగి విప్లవంగా మారిన ఓ వ్యక్తి కథ అంటూ హీరో ఉన్ని ముకుందన్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం కేకే సెంథిల్ కుమార్, సంగీతం రవి బస్రూర్, కూర్పు శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.